తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరినీ కలుపుకుపోతూ రాజ్యాంగ విలువలు కాపాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర అధ్యక్షులు బండారు మదన్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గుర్రాల రాజ్ విమల్, అబ్బయ్య, ముత్తన శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, ఎన్ రవి, చుండి శ్యామ్, కొమ్మూరి రవిచంద్ర, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहर जोहर डॉक्टर बी.आर. अंबेडकर। కొంచెం పక్కన వాళ్ళని నేనంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు కూడా చేశాం. అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారి సేవలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన చేసిన రాజ్యాంగం ఈరోజు కూడా అమలుపరుస్తున్నారంటే ఆయన ముందు చూపుతోటి ఏ విధంగా చేశాడనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఆ రోజుల్లోనే మనకి సృష్టికర్త మన అంబేద్కర్ గారు. కాబట్టి మన అందరం కూడా ఆయన ఆశయాలు, ఆయన సాధన, ఆ రోజు చేసిన రాజ్యాంగాన్ని బట్టి మన అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు కార్యాలయంలో కూడా అందరం కూడా ఆయనకి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలు అందరూ కూడా గుర్తుండే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో మనం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఏదైతే ఆయన ఏదైతే చేశాడో దాన్ని మేము శిరసా దాన్ని పాటిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కూడా ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా